ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువలోకి దిగిపోయిన ఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు గ్రామంలోని పరమానంద స్వామి ఆశ్రమం సమీపంలో కూలిపోయి ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర ఆత్మకూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుండి నెల్లూరుకి వెళ్తుండగా అదుపు తప్పి వెనక టైరు కాలువలోకి దిగిపోయింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సును క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. సోమశిల జలాశయం నుండి కండలేరుకు వరద నీరు వెళ్లే కాలువ లీక్ అవడం వలన బ్రిడ్జ్ సంవత్సరం కిందట కూలిపోయింది. అయితే అప్పటి నుండి ఆర్ఎన్బి అధికారులు కూలిన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా ప్రక్కనే డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా వేశారు. ఈ డైవర్షన్ రోడ్డు చిన్నది కావడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక్కడ 20 రోజుల క్రితం కూడా ఒక బైకు అదుపు తప్పి కాలువలోకి పడిపోయింది. ఇలా తరచుగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.